ఓకే మనం కూడా ట్రై చేయొచ్చు, మనం కూడా కప్పు కొట్టొచ్చు, మన సైడ్ కూడా ఒకటి కొట్టాడు అని నిలబడటానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం ఏ ఇన్స్పిరేషన్తో అయితే ఇక్కడ దాకా వచ్చామో నువ్వు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతావు. కానీ బిగ్ బాస్ టీమ్ తనూజకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, తనూజని కొంచెం ఎలివేట్ చేయడానికి చూపిస్తున్నారు ఎపిసోడ్స్ లో కూడా. ఇమాన్యుయల్ ని కొంచెం సైడ్ చేస్తున్నారు అనేది కొంచెం వినిపిస్తుంది. అది మీకు ఎపిసోడ్స్ చూసినప్పుడు ఎక్కడైనా అనిపించిందా? లేదు, నాకేమనిపించలేదు. ఎక్కడ అనిపించలేదా? బేసిక్గా నా అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నామే తప్ప లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఓకే, నేను 24/7 లైవ్ చూస్తున్నా అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్స్ చూస్తున్నా. ఓకే, ఎక్కడ అనిపించలేదు బిగ్ బాస్ టీమ్ తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ వేయటం వల్ల అనిపిస్తుంది జనానికి, అంతే. ఓకే, అంతే. సో అక్కడ ఈ మీమ్స్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ చేస్తున్నారు, మోర్ ఓవర్ పాజిటివ్ కూడా చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ తీసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటున్నారు. నెగిటివ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన ఓన్గా ఆలోచించే కెపాసిటీ పోయి వాడేసిన మీమ్ని మనం నమ్ముతున్నాం. సో నేనేమంటున్నానంటే ఓకే చూపించారు, తను కనపడితే హ్యాపీయే కదా. ఓకే, నా తమ్ముడిని చూపించారు, నాకు హ్యాపీయే కదా. రేపొద్దున డెమాన్ బ్రోని చూపించారు, హ్యాపీయే కదా. అందరినీ చూపించాలే తప్ప ఓన్లీ నా తమ్ముడిని చూపించాలి అని అనుకోవటం నాకు స్వార్థం అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో ఎక్కడైనా ఏదైనా ఎపిసోడ్ లో జెన్యూన్ గా చెప్పండి, ఎందుకు తమ్ముడు ఇంత సెల్ఫిష్ గా ఆలోచించాడు, లేదంటే ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, కరెక్ట్ గా ఇది అని మీకు ఏదైనా అనిపిస్తుంది? ఐ థింక్ లేదు, ఎక్కడ లేదు. నాకు రీసెంట్గా ఏంటంటే గ్రీన్ బ్యాడ్జ్ ఉంది కదా, ఆ టాస్క్లో మాత్రం థర్డ్ టైం కూడా నాకే కావాలి అన్నది. అంటే సెల్ఫిష్గా లేదు, నాకే ఎందుకు, ఆల్రెడీ వచ్చింది కదా, ఆర్గ్యూ జరుగుతుంది ఎందుకు అని అనిపించిన ఫీలింగ్ ఉంది. బట్ నేను అక్కడ డిసిషన్ తీసుకోలేకపోయా. మొత్తం చూడకుండా నేను డిసిషన్ తీసుకోలేను. నాకు ప్రాపర్ అటు సైడ్ వినాలి, ఇటు సైడ్ వినాలి. ఒక సైడ్ విని నేను జడ్జిమెంట్ చేయలేను. సో అందుకోసం ఫుల్ ఆఫ్ ఎపిసోడ్ చూసిన తర్వాత వన్ ఆఫ్ ది ఫ్రేమ్లో 24/7లో కూర్చొని చూస్తా, అబ్జర్వ్ చేస్తా, అంటే ఆలోచించుకుంటా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నా కానీ వీడు ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు ఆల్రెడీ వచ్చింది, ఇస్తే ప్రాబ్లం ఏంటి, వాడు థాట్ ఆఫ్ వ్యూలో ఏమో మారి ఉండొచ్చు. అప్పుడు ఆర్గ్యూ జరిగినా ఇప్పుడు అగ్రెసివ్గా ఉన్న వాడికి ఏంటి నాకు కావాలని అనిపిస్తుంది. సో వాడు దాన్ని కూల్ డౌన్ చేసుకుని ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ గౌరవ్ గారికే ఇచ్చారు. ఇమాన్యుయల్ కాకుండా బెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు హౌస్ లో? ఆఫ్ కోర్స్ తనుజ గారు అండ్ సుమన్ శెట్టి గారు, తర్వాత సంజన గారు అండ్ మోరవర్ డెమాన్ బ్రో. గేమ్స్ కాడికి వచ్చేప్పటికి డెమాన్ బ్రో నెక్స్ట్ లెవెల్. అపోజ్ ఇమాన్యుయల్ గెలిస్తే ట్రోఫీ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ. మేబీ తనూజ విన్నర్ అని ఆల్మోస్ట్ మాక్సిమం కామెంట్స్ కానీ బయట జరిగే చర్చ కానీ ఇదే జరుగుతుంది. తనూజకి ట్రోఫీ ఇస్తే ఇస్ ఇట్ ఫైర్? ప్రాబ్లం ఏముంది? ఓకే, ఇప్పుడు ఆడియన్స్ డిసిషన్స్ ని మార్చలేను కదా. ఒక పర్సన్ నచ్చడానికి 100 కారణాలు ఉంటాయి, నచ్చకపోవడానికి కూడా అవే 100 కారణాలు ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే 50-100లో ఇద్దరు నుంచున్నారు, 100 మార్కులే ఉన్నాయి. ఒకటికి 51 వచ్చి ఇంకొకటికి 49 వస్తే ఇది విన్నింగ్ అయినా వీడు లూజర్ అయినా ఇద్దరు విన్నర్స్ కిందకే వస్తారు. నా తమ్ముడు రన్నర్ అయినా విన్నర్ అయినా డజంట్ మ్యాటర్. వాడు వెళ్ళిన టార్గెట్ ఒకటి, ఇంకో 100 మందికి నేను తెలియాలి, నేను ఈ స్టేజెస్ నుంచి వచ్చాను, ఎంత కష్టపడి వచ్చాను, ఇంకో ఇది బిగ్ ఆపర్చునిటీ, దీనివల్ల ఇంకో 10 మందికి తెలిసిన నాకు ఇంకో ఆఫర్ రావచ్చు, ఇంకో రూపాయి రావచ్చు, నేను ఇంకో 10 మందికి ఎంటర్టైన్మెంట్, నేను కమెడియన్, నేను ఒక ఎంటర్టైన్మెంట్ చేయగలను, ఓకే నా కోసం ఇలాంటి ఒక క్యారెక్టర్ పడుతుంది, ఏమైనా ఛాన్సెస్ వస్తాయి, ఈ ఉద్దేశం మాత్రమే వెళ్ళాం. సో అది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు వాడు, చాలు. విన్నర్ ఆర్ రన్నర్ డజంట్ మ్యాటర్. ఇన్ కేస్ నా తమ్ముడిని నిజంగా అర్థం చేసుకొని ఆడియన్స్ నిజంగా ఆదరిస్తే అంతకు మించింది ఏముంది, హ్యాపీయే కదా. ఇంతకు ముందు మీరు ఒకటి చెప్పారు, క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఫేస్ చేసామంటే, ఎందుకు ఫేస్ చేశారు, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి? ఇమాన్యుయల్ పేరుతో తను క్రిస్టియన్ చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నుండి కాదు, ఒక చర్చ్కి వెళ్ళేసి అక్కడ ఫ్యామిలీతో ఫొటోస్ పెట్టినా కానీ వెళ్ళాడురా గొర్రెబిడ్డ ఇలాంటి కామెంట్స్ వచ్చేపాటికి ఆ ఫ్యామిలీ కూడా ఉంది, కొంచెం అని ఆలోచించారు. వాళ్ళకంటే తెలియదు, వాళ్ళు చదువుకొని వీళ్ళు పెట్టారు అని అంటే ఒక అర్థం ఉంది. చదువుకొని వాళ్ళు అసలు కామెంట్లు పెట్టరు బ్రో, మహా అయితే లైక్ కొట్టి వదిలేస్తారు, లేదు నచ్చలేదంటే స్క్విట్. పేరెంట్స్ వరకు వెళ్తారు కదా, పేరెంట్స్ తో డిస్కస్ చేస్తారు, అస్సలు చేయరు కదా. వాళ్ళైతే ఇంకా ఏడ్ చేస్తారు, వాళ్ళకి తెలియదు కదా పాపం. సో అలాంటివి చాలా ఫేస్ చేసాం. బట్ అలాంటి వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటే మేము ఇంత కష్టపడవచ్చు, బికాస్ మీరు చూడటం వల్ల, మీరు చూసి నిజంగా నవ్వుకొని అది ఇంకొకరికి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ వరకు వచ్చాం. ఈరోజు అదే సపోర్ట్ని
మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పర్సన్ మీరే కించపరుస్తుంటే దానివల్ల యూజ్ ఏంటి? అది కదా. సో మీరే ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మా 8 ఏళ్ల కష్టం మీరు మమ్మల్ని ఇక్కడ చూస్తున్నారు. ఈ 8 ఏళ్ల కష్టాన్ని మీరే తప్పుపట్టి మీరే కించపరుచుకునేలాగా ఆ కామెంట్స్ కానీ మీరే తప్పు పడుతుంటే అసలు మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. వచ్చింది నిజంగా వీళ్ళ సపోర్ట్ వల్లే. ఆ సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. సో ఆ సపోర్ట్ని మేము ఇంకా కృతజ్ఞతగానే చూస్తున్నాం తప్ప వేరే ఏం లేదు. చిన్న చిన్న కామెంట్స్ అంటారా, అవి కొంచెం హట్టింగ్ ఉన్నా కానీ ఐ యాక్సెప్ట్ దట్. ఊర్లో అంతా బానే ఉంటారా? ఫుల్. ఇప్పుడు అసలు ఏ ఫీలింగ్ ఉండదు మా ఊర్లో ఇంతవరకు. మీరు ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే అసలు ఏ చేంజ్ ఉండదు. మా ఊరు ఒకటే, అందరు కలిసి ఆదివారం అయితే చికెన్ తెచ్చుకుంటారు. ఏ గుడి పండగైనా అందరు వెళ్ళిపోతారు. ఎవరిది పెళ్ళైనా కానీ అందరు వస్తారు. ఎవరి పొలం పని అయినా సరే వీళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళకి వెళ్ళకూడదు ఇలాంటి రాజకీయాలు అసలు మా ఊర్లోనే లేవు. హ్యాపీగా వెళ్తారు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా. నాకు ఆ ఊరు అట్మాస్ఫియర్ నుండి బయటకు వచ్చిన తర్వాతనే లిటరల్లీ ఇవన్నీ తెలుసు. ఇక్కడే ఫేస్ చేసాను తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసాను తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తెలియదు. ఇమ్మాన్యుయల్ పేరు ఒక్కటి ఇలా ఉంటది అని కూడా నాకు ఊర్లో ఉన్నప్పుడు తెలియదు. సో ప్రాబ్లం వద్దనా అంటే ఆ పేరుని పట్టుకుని నువ్వు ఇది అని చెప్తారని కూడా నాకు తెలియదు. అండ్ మోరోవర్ నా పేరు వంశీ, తన పేరు ఇమ్మాన్యుయల్. బేసిక్గా నా ఒరిజినల్ పేరు చర్చ్లో పెట్టింది డానియల్. సో ఇమ్మాన్యుయల్ అండ్ డానియల్. సో తన కోసం నా ఒరిజినల్ పేరు వంశీ అయినా నేను డానియల్ గానే కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు. తర్వాత నేను ఎప్పుడైతే డైరెక్షన్ ఇలా నా ఫ్లో ఆఫ్ వేలో నేను వచ్చేసాను అప్పుడు నేను నా ఒరిజినల్ నేమ్ని రికగ్నైజ్ చేసుకున్నాను. వంశీగా ఎలా బయటకు వచ్చేసాను. ఆ పేర్లే ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే దానికి మేమేం చేయలేం. అది మా తాతయ్య గారు వాళ్ళ పేర్లు అలా వచ్చాయి. సో నేను వాళ్ళని రెస్పెక్టబుల్గా నేను అవి యాక్సెప్ట్ చేయాలి. సో ఎన్ని చెప్పినా జబర్దస్త్లో కానీ బిగ్ బాస్ సీజన్ 9లో కానీ ఇమాన్యుయల్ అందరి మనసులో గెలుచుకున్న ఎంటర్టైనర్. డెఫినెట్ గా ఇమాన్యుయల్ ఉన్నాడు అంటే అక్కడ అందరూ నవ్వేలాగా చాలా స్పాంటేనియస్ గా డైలాగ్స్ కానీ అందరిని ఇమిటేట్ చేయడం కానీ ప్రతిదీ బీబీని బిగ్ బాస్ సీజన్ 9లో ఇమాన్యుయల్ లేకపోతే లిటరల్లీ మొత్తం సీజన్ బోర్ కొట్టేది డెఫినెట్లీ. అంత ఎంటర్టైన్ చేశాడు. ఫిజికల్ గా కూడా అంత మంచిగా టాస్క్లు ఆడాడు. డెఫినెట్ గా విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకా మ్యారేజ్ ఏంటి ఇప్పుడు హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఆ లాంగ్ టర్మ్ గ్యాప్ వల్ల మేబీ వచ్చాక ఇంకా వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేసుకుంటారు. మ్యారేజ్ మీది కదా, తమ్ముడుదేనా? తమ్ముడు. మనకి ఎలాంటి తోకలు పెట్టుకోవాలా. సో ప్రశాంతంగా హ్యాపీ లైఫ్, సింగిల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అన్నట్టు నా లైఫ్ ముందు సెటిల్ చేసుకోవాలి. తమ్ముడిని కొంచెం సెటిల్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అని ఆగాను. మ్యారేజ్ గాను మరి హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ముహూర్తాలు చూస్తున్నారా? అది ఇంకా అదే ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చోబెట్టాలి, వాళ్ళిద్దరి డిసిషన్స్. తన్ని జాబ్ కంటిన్యూ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యుఎస్ వెళ్ళాల్సింది కూడా. సో ఇమ్ము కోసం కొంచెం ఆగాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత పంపిద్దామని దగ్గరుండి. సో ఇమ్ము కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి తన్ని ఆపారు. సో తను కూడా మరోవర్ చాలా సపోర్ట్ఫుల్గా తనకి సపోర్ట్గా చాలా నిలబడింది. సో వచ్చిన తర్వాత ఫర్దర్ కెరియరే మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాతనే చేసుకుంటారా లేదా వచ్చిన తర్వాత చేసుకుంటారా అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. ఓకే రైట్. సో ఎనీవేస్ బ్రదర్ చాలా జెన్యూన్ గా మాట్లాడారు. సో ఇమాన్యుయల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెరీర్ కి అయితే తన కెరీర్ కి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది లేదు డెఫినెట్లీ. సో మీరు కూడా రైటర్ గా స్టార్ట్ చేశారు కెరీర్ అండ్ యాక్టర్ గా కూడా చేస్తున్నట్టున్నారు కదా. సో మీరు కూడా కెరీర్ లో బెస్ట్ అవ్వాలి. మంచి స్క్రిప్ట్స్ రాయండి, మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకోండి. సో ఇమాన్యుయల్ బయటకు వచ్చిన తర్వాత కూడా సో అదే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.